ఇక ఆదిలాబాద్ జిల్లా చేనేత మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ 118వ జయంతి ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, అదేవిధంగా దేవాదాయ శాఖ చైర్మన్ అడ్డి రూకేష్ రెడ్డి, ఇక దేవన్న, మాజీ ఎంపీటీసీ కొడిచెర్ల సుదర్శన్లతో కలిసి యూత్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత వర్గాల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన తొలి దళిత నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని గుర్తు చేసుకున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని సూచించారు. ఇక దళితుల కోసం ఆయన చేసిన సేవలను, పోరాటాలను స్మరించుకున్నారు. జగజ్జీవన్ రామ్ భారతదేశ ఉప ప్రధాని అయిన జగజ్జీవన్ రామ్ 118 జయంతిని పురస్కరించుకొని నేడు జైనత్ మండల కేంద్రంలో మన బాబు జగజ్జీవన్ రామ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మన జైనత్ గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి, దేవాదాయ కమిటీ చైర్మన్ రుకేష్ రెడ్డి, గ్రామ పెద్దలు, అదేవిధంగా అంబేద్కర్ సంఘ యూత్ క్లబ్ సభ్యులు, ఎంఆర్పీఎస్ సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో నేడు బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతిని మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దళిత జాతిలో పుట్టి భారతదేశానికి ప్రధానిగా చలామణి అయి మన దళితుల యొక్క ఆశయాల కోసం ఎంతో కృషి చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు వాళ్ళు ఆదర్శప్రాయులు. అదేవిధంగా దళితుల అభివృద్ధి కోసం ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇక ముందు మన దళితులందరికీ కూడా ఈ క్షేత్రస్థాయిలో వరకు వారి యొక్క ఆశయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం అట్టడుగున్నటువంటి గ్రామ స్థాయిలో కూడా చేర్చి వారి యొక్క కళలు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఆదిలాబాద్లో